if the price of petrol increased from 40 rupees per liter to 60 rupees per liter, how much percentage person has to decrease his consumption so that the expenditure remains same? సో పెట్రోల్ ధర 40 రూపాయల నుండి 60 రూపాయలకు పెరిగింది. సో అతని ఖర్చులో మార్పు లేకుండా ఉండాలంటే పెట్రోల్ యొక్క వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి? ఖర్చులో మార్పు లేకుండా అంటే ఎక్స్పెన్స్ ఎలా ఉండాలమ్మా, మనకు స్థిరంగా ఉండాలి అన్నాడు. సో ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ గా ఉండాలంటే 40 to 40 to 60 అంటే ఎంత పెరిగిందంటే మనకి ఏంటమ్మా, మనకి ప్రైస్ ఎంతమ్మా, మనకి 40, నెక్స్ట్ ఎంతమ్మా మనకు 60. ఎక్స్పెండిచర్ మనకి ఎలా ఉండాలి, మనకి సేమ్ ఉండాలంటే ప్రైస్ అండ్ కన్జంప్షన్ ఎలా ఉంటాయి, మనకు ఇన్వర్సల్ ప్రపోర్షనల్. సో ఇన్వర్సల్ ప్రపోర్షనల్ అంటే ఏంటమ్మా మనకి, సో వాట్ ఇస్ ద ఇన్వర్స్ 60 is to ఎంతమ్మా మనకి 40. 0 0 ఏమవుతుందమ్మా, క్యాన్సల్. 2 లా హౌ మెనీ టైమ్స్, 3 టైమ్స్. నెక్స్ట్ ఎంతమ్మా 2 2s అంటే అప్పుడు ఎంత డిక్రీజ్ చేయాలమ్మా మనకి ఇక్కడ 1. పర్సెంటేజ్ మీన్స్ 1/3. పర్సెంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకు ఇంటూ 100. సో 1/3 ఇంటూ 100 మీన్స్ ఎంతమ్మా మనకి ఇది 33 1/3% ఏమవుతుందమ్మా మనకి, సో డిక్రీజ్ చేయాలి. సో వాట్ ఇస్ ద ఆన్సర్ 33 1/3%. The sum of 7 consecutive natural numbers 15 16 17 is find how many numbers these are prime numbers. 7 వరుస సహజ సంఖ్యలు మొత్తం ఇచ్చాడు మనకి. బట్ ఆ సంఖ్యల్లో ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అన్నారు. బట్ మొత్తం ఇస్తే మనం ఏం చేయాలా, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలా. సో యావరేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంతమో మనకి, దట్ ఈస్ మిడిల్ వాల్యూకి ఈక్వల్ గా ఉంటుంది. యావరేజ్ అంటే ఎంతమో మనకి ఇక్కడ, సో టోటల్ ఎంతమో మనకి 16 17. టోటల్ హౌ మెనీ నెంబర్స్, 7 నెంబర్స్. దెన్ సమ్ ఈక్వల్ యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. 7 లో హౌ మెనీ టైమ్స్ సమ్ మనకి 7 2s 7 3s 7 1s. అంటే ఇప్పుడు ఈ 231 అనేది ఏమవుతుందో మనకి 7 నెంబర్స్ లో మిడిల్ నెంబర్ కి ఈక్వల్ గా అవుతుంది. అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయో మనకు 7 నెంబర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ 7. ఈ 7 లో ఇది ఏమవుతుందో మనకి 231. ఎస్ రిమైనింగ్ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 231 ఆఫ్టర్ ఏంటమ్మా మనకి 232. నెక్స్ట్ ఏంటమ్మా మనకి 233. నెక్స్ట్ ఏంటమ్మా మనకి 234. నెక్స్ట్ బిఫోర్ ఏంటమ్మా మనకి 229. నెక్స్ట్ వన్ 230. నెక్స్ట్ వన్ 229. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 228. ఇప్పుడు ఈ నెంబర్స్ లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అడిగారు. బట్ ప్రైమ్ నెంబర్స్ ఎలిమినేట్ చేయాలంటే మనకు ఎండింగ్ విత్ ఈవెన్ నెంబర్ ఉంటే అది ఏమవుతుంది, కంపల్సరీగా 2 మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఆల్రెడీ 0 ఉంది, ఇది కూడా ఏంటమ్మా ఈవెన్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఏమవుతుందమ్మా 4th ఎండ్ అవుతుంది, ఇది కూడా 2 మల్టిపుల్ అవుతుంది, ఇది కూడా ఏమవుతుందమ్మా 2 మల్టిపుల్ అవుతుంది. మనకి ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయమ్మా. 231 తీసుకుంటేనే ఇది కంపల్సరీ ఏమవుతుందమ్మా 3 మల్టిపుల్ అవుతుంది. 3 మల్టిపుల్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్. 2 + 3 ఎంతమ్మా 5, 5 + 1 ఎంతమ్మా 6. ఇది కూడా మనకి ప్రైమ్ నెంబర్ కాదు. ఇంకా ఉండే నెంబర్స్ ఎంతమ్మా 229. నెక్స్ట్ ఎంతమ్మా 233. సార్ వీటిని కూడా ఎలా ఐడెంటిఫై చేయాలంటే 229 వాట్ ద నియరెస్ట్ స్క్వేర్ నెంబర్. వాట్ ద నియరెస్ట్ స్క్వేర్ నెంబర్ మనకి 15 స్క్వేర్. 15 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 11. నెక్స్ట్ ఏంటమ్మా 13. ఈ ప్రైమ్ నెంబర్స్ తో డివిజబుల్ కాకుంటే అది ఏమవుతుందమ్మా ప్రైమ్ నెంబర్. ఇన్ కేస్ డివిజబుల్ అయింది అనుకోండి అది ప్రైమ్ నెంబర్ కాదు. బట్ 2 తో డివిజబుల్ అవుతుందా, నాట్ డివిజబుల్. సో 2 తో చెక్ చేయాలంటే 1's ప్లేస్ లో ఏముండాలి మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆర్ సో ఏంటమ్మా 0. 3 అంటే ఏంటమ్మా సమ్ ఆఫ్ ది డిజిట్స్. బట్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే 9 + 4 అంటే ఎంతమ్మా 13 అవుతుంది కాదు మనకి. 5 తో డివిజబుల్ చేయాలంటే 1's ప్లేస్ 0. 7 తో అవుతుంది మనకి కాదు. సో 11 తో డివిజబుల్ కాదు. నెక్స్ట్ ఏంటమ్మా 13 తో కాదు. అంటే అప్పుడు ఎన్ని నెంబర్స్ ఉన్నాయేమో మనకి ఈ విధంగా 2 నెంబర్స్ ఉన్నాయి మనకి. సో వాట్ ఇస్ ద ఆన్సర్ 2 నెంబర్స్. What sum in an interest of 480 rupees in 3 years? 16% simple interest per year. ఒక మొత్తము 16% వార్షిక సాధారణ వడ్డీ రేటుతో 3 సంవత్సరాలలో 480 రూపాయల వడ్డీ సంపాదించింది. ఆ అసలు మొత్తం ఎంత? సో అంటే మనకి అసలు అడిగారు. బట్ ఏంటమ్మా మనకి 16% per annum ప్రకారం 3 years కి. సో డైరెక్ట్ గా మనకి 1 year కి 16% అయితే 3 years కి ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. 1 year కి 16% అయితే 3 years కి ఎంత మనకి డైరెక్ట్ గా 48. సో అసలు ప్రిన్సిపల్ ఎంత 100 తీసుకుంటేనా 100 లో 48% ఎంతమో 48. ఈ 48 ఈక్వల్ ఎంత ఇచ్చారు మనకి 480. 480. సో డైరెక్ట్ గా ఎంత మనకి 1 part ఈక్వల్ ఎంత వస్తుంది మనకి 10. మనం తీసుకున్న అసలు ఎంత మనకి 100 ఈక్వల్ ఎంత వస్తుంది. 1 part 10 అయితే 100 parts ఎంత వస్తుంది మనకి ఇక్కడ 1000 రూపీస్ అవుతుంది. సో what is the answer 1000. Next one, find the simple interest 2700 rupees for 8 months at
5 per rupee per month. 2700 రూపాయలపై 1 రూపాయికు 5 పైసలకు వడ్డీ, 8 నెలలకు సాధారణ వడ్డీ ఎంత? బట్ ఇక్కడ ఏమన్నారు మనకి 1 రూపాయికు 5 పైసలు అన్నారు ఒక నెలకి. అంటే జనరల్ గా మనం 100 రూపాయలు తీసుకుంటేనా, 100 రూపాయలు తీసుకుంటే ఒక నెలకి ఎంతమ్మా మనకి 1 రూపాయికి 5 పైసలు, ఇక్కడ 100 రూపాయలు ఉన్నాయి అంటే అప్పుడు ఎంతమ్మా మనకి 5 పైస్, అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 500 పైస్. ఈ 500 పైస్ రూపీస్ లో కన్వర్ట్ చేయాలంటే ఏంటమ్మా డివైడెడ్ బై 100, అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 5 రూపీస్ అవుతుంది. అంటే సో ఒక నెలకి 1 రూపాయికి 5 పైస్ ప్రకారంగా 100 రూపీస్ కి ఎంత అవుతుందమ్మా మనకి 5 రూపీస్. సో ఏంటమ్మా మనకి ఒక నెలకి. ఈ విధంగా ఎన్ని నెలలు ఉన్నాయమ్మా మనకి ఇక్కడ 8 మంత్స్ ఉంది. ఒక నెలకు 5 రూపీస్ అయితే 8 మంత్స్ కంటే ఎంతమ్మా మనకు 40 రూపీస్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఇది ఒక 100 పైన. మనకి ఇక్కడ ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయేమో మనకి 27 ఉన్నాయి. 2700 అంటే ఎన్ని ఉన్నాయేమో మనకు 27 హండ్రెడ్స్ ఉన్నాయి. ఒక 100 పైన 40 రూపీస్ ఇంట్రెస్ట్ అయితే 27 పైన, సో 27 హండ్రెడ్స్ పైన ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 27 ఇంటూ ఎంతమ్మా 40. సో 4 7 ఎంతమ్మా మనకు 28, 4 2 ఎంతమ్మా 8, నెక్స్ట్ ఎంతమ్మా 10, అంటే what is the answer? 1080 rupees. So what is the answer? 1080 rupees. Next, find the quotient when the mean proportion 7 1/5 and 245 is divided by even prime number. సో ఏంటమ్మా మనకి 7 1/5 245 మధ్యానుపాతం అన్నారు. సో మధ్యానుపాతం అంటే ఏంటమ్మా డైరెక్ట్ ఫార్ములా ఏంటమ్మా రూట్ ఆఫ్ ఏబి. సో మధ్యానుపాతం అంటే రూట్ ఆఫ్ ఏబి 7 1/5, 7 5 ఎంతమ్మా 35, 35 ప్లస్ 1 ఎంతమ్మా మనకు 36/5 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ 245. సో 5 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 5 4 జా 5 9 జా. రూట్ 36 అంటే ఎంతమ్మా 6, రూట్ 49 అంటే ఎంతమ్మా 7, అంటే వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ ఎంతమ్మా 42. ఈ 42 ను దేంతో డివిజిబుల్ చేయమన్నారు మనకి డివైడెడ్ బై ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో 42 ని ఎంతమ్మా మనకి ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటమ్మా 2, 2 తో డివిజిబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 21 టైమ్స్ పోతుంది. దట్ ఈస్ వాట్ ద కోఎఫిషియంట్ 21. సో వాట్ ద కోఎఫిషియంట్ 21.